హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం పండు మిర్చి నిల్వ పచ్చడి పెట్టుకుందాం అనేసి. సో ట్రై చేస్తున్నాం కానీ మిర్చిలు మంచివి దొరకట్లేదు అనమాట. అండ్ సో మొన్న మా తమ్ముడు ఊరికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాడు. అండ్ ఇక్కడ ఇదంతా ప్రాసెస్ అనమాట. సో సింపుల్ ప్రాసెస్, మేము పెద్దగా ఏం చేసుకోలేదన్నమాట. జస్ట్ మిర్చిలన్నిటినీ కాడలతోనే కడిగేసి ఆరబెట్టేసామన్నమాట. సో అవన్నీ ఆరిపోయిన తర్వాత ఒకసారి వాటిని అన్నిటినీ క్లీన్ చేసేసి ఆ కాడలన్నిటినీ తీసేసామన్నమాట. సో పాడైన వాటినన్నిటినీ పక్కకు పెట్టేసాము. అంటే కొంచెం కట్ అయిన వాటిని, లేదు అనేసి అంటే కాడలు లేనివి ఇలా పావు కేజీ ఈ 150 గ్రామ్స్, ఈ 150 గ్రామ్స్, ఇది పావు కేజీ. కేజీ మిర్చికి సో మా అత్తయ్య చెప్పింది కదా. సో ఇంగ్రీడియంట్స్ అన్ని సింపుల్ అనమాట. సో మిర్చిలు అండ్ వెల్లుల్లి, ఉప్పు అండ్ చింతపండు. సో క్వాంటిటీలు తీసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మనం మిక్స్ చేసుకునేటప్పుడు మిర్చిలని కట్ చేసుకొని అందులో కొంచెం వెల్లుల్లి, ఇంకొంచెం చింతపండు వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని కలుపుకుంటూ మిక్సీ చేసుకోవాలన్నమాట. సో మిక్సీ అయినా కచ్చపచ్చ చేసుకోవాలి, పేస్ట్ లాగా చేసుకోవద్దు అనమాట. సో ఈ మరీ పేస్ట్ లాగా అయిపోతే తినలేము. అండ్ మిక్సీ పట్టిన తర్వాత మేము అందులో ఎక్స్ట్రాగా వెల్లుల్లి కలిపాము. సో ఊరుతాయి కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది అనేసి. సో దీన్ని వచ్చేసి స్టోర్ చేస్తాము, 3 days తర్వాత యూజ్ చేస్తాం అనమాట. సో యూజ్ ఎలా చేస్తాం అనేసి అంటే, యూజ్ చేసే టైప్లో అంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని దాన్ని తాలింపు వేసుకొని యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఇది స్టోరేజ్ ఉంటుంది అండ్ చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో సింపుల్ ఇంగ్రీడియంట్స్ చాలా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట.